ఏంటిది ఇంత చిన్న కొట్టించినావు? ఇది చికెను పులావ్ చేద్దామని చికెన్ చిన్న కొట్టించిన. బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు బిర్యానీ చేసే ఓపిక లేదు. ఇంకోసారికి బిర్యానీ చేస్తా, ఇప్పుడు పులావ్ చేస్తా. ఇది మన చికెన్ కీమా పులావ్. ఇట్లా ఎంతమంది చేసుకుంటారో చూడండి, మస్తు టేస్ట్ ఉంటుంది. చికెన్ వాటర్ పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకొని, కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడకాలి. ఇది ఇట్లా ఉడికినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో అన్నీ వేసుకోవాలి. టమాటా అవన్నీ, కొద్దిగా ఆయిల్, కొంచెమే ఆయిల్ ఎత్తానా, కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం ఈ మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇలా టమాటాలు, ఈ మందం గిన్నె పెట్టుకుంటున్న అయితే మంచిగా ఉడుకుతుంది, మనకు అడగంటుకోకుండా ఉంటుంది. అల్లం పేస్టు, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టిన అల్లం, సాల్ట్ కొద్దిగా, మనం చికెన్లో కొద్దిగా వేసుకున్నాం కదా, పసుపు, చికెన్ మసాలా, పెరుగు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, పుదీనా. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. దీనికి సరిపోయేంత కారం వేసుకుందాం. వేడి నీళ్ళే పోసుకోవాలి. ఇలా రైస్ నాన్నే వేడి నీళ్ళు పెట్టినా నేను. 1 గ్లాసుకు 3 గ్లాసుల వేడి నీళ్ళు పోసుకుంటాను. 2 గ్లాసుల రైసు 3 గ్లాసులు అయితే వేడి నీళ్ళు పోసుకుంటాను నేను. ఈ వేడి నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది అంటే మంచిగా మసులుతుంది ఎంబటే రైస్ నానబెట్టుకున్నా. మంచిగా నీళ్ళు కూడా మరుగుతాయి. మనం వేడి నీళ్ళు పోసినాం కాబట్టి తొందరగా మరుగుతాయి అవి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఇక మూత మీద గుబగుబ అన్నప్పుడు అది వేసుకోవాలి. మనం మూత పెడదాం. ఇప్పుడు రైస్ ఇట్లా అయింది కదా, ఇప్పుడు మనం ఆ కీమా ఇల్లు వేసుకోవాలి. ఇక వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిసేపు మంచిగా మంట పెట్టుకోవాలి. తర్వాత సిమ్ములో పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేస్తానా, మళ్ళీ లాస్ట్ కొంచెం బంద్ చేసుకుంటే అప్పుడు వేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతుంది అది. పులావ్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా చూడు ఎంత బాగా ఉడికిందో, సూపర్ ఉడికింది. వాసన అయితే సూపర్గా వస్తుంది. కొద్ది 2 నిమిషాల నుంచి ఇక గ్యాస్ ఆఫ్ చేస్తా. కొత్తిమీర పైన కొంచెం కోసం అయిపోయింది. మన కీమా పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.